జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా భిక్షాటన చేస్తున్న ఒక పాపని నేను చూడడం జరిగింది. గత సంవత్సరం నుండి ఆ పాపని నేను తీసుకురావడం, చూడడం, బడికి స్టాఫ్ అందరూ కలిసి తీసుకురావడం జరిగింది. అయినా సరే పాప రావడం లేదు. ఈ సంవత్సరం కూడా ఒక 2 రోజులు వచ్చింది, మళ్ళీ మానేసింది. అదేవిధంగా మళ్ళీ భిక్షాటన చేస్తుండగా నేను వాళ్ళ అమ్మకు నచ్చజెప్పి మంచి మాటలు చెప్పి నేను తీసుకురావడం జరిగింది. తీసుకెళ్తాను పాపని, ఓకేనా? ఆవిడ నడిపి ఓకేనా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో ఒక యాచకురాలు తన చిన్న కూతురుతో కలిసి రోజూ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. భర్త మరణించడంతో ఆమెకు జీవనాధారం కోసం భిక్షాటన తప్ప వేరే మార్గం కనిపించలేదు. రోజూ తన కూతురుతో కలిసి పట్టణ వీధుల్లో భిక్షం అడుగుతూ కనిపించేది. కానీ ఈ దృశ్యం మనుగూరు శివలింగాపురం ప్రాథమిక పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మాలోతు భద్రు గుండెను కదిలించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమం ద్వారా ప్రతి బిడ్డ చదువుకోవాలనే సంకల్పంతో పనిచేసే ఉపాధ్యాయుడు మాలోతు భద్రు. ఆ యాచకురాలి కూతురు వీధుల్లో భిక్షాటన చేస్తూ కనిపించినప్పుడు ఆమెకు చదువు నేర్పాలనే తపన ఆయనలో మొదలైంది. పిల్లలు చదువుకుంటే వారి భవిష్యత్తు బాగుంటుంది అనే నమ్మకంతో ఆమె తల్లిని ఒప్పించడానికి ఏడాది పాటు కష్టపడ్డాడు. చివరకు తల్లి ఒప్పుకుని తన కూతురిని పాఠశాలలో చేర్పించడానికి అంగీకరించింది. భద్రు అంతటితో ఆగలేదు. ఆ బాలికకు చదువుకు అవసరమైన పుస్తకాలు, యూనిఫామ్, ఇతర సామాగ్రిని సొంతంగా కొనిచ్చాడు. అంతేకాదు ప్రతిరోజు ఆమెను పాఠశాలకు తీసుకువెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి తీసుకువచ్చే బాధ్యత కూడా స్వీకరించాడు. అందరికీ నమస్కారం. నా పేరు మాలోతు భద్రు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగురు మండలం శివలింగాపురం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. అయితే ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా భిక్షాటన చేస్తున్న ఒక పాపని నేను చూడడం జరిగింది. గత సంవత్సరం నుండి ఆ పాపని నేను తీసుకురావడం, చూడడం, బడికి స్టాఫ్ అందరూ కలిసి తీసుకురావడం జరిగింది. అయినా సరే పాప రావడం లేదు. ఈ సంవత్సరం కూడా ఒక 2 రోజులు వచ్చింది, మళ్ళీ మానేసింది. అదేవిధంగా మళ్ళీ భిక్షాటన చేస్తుండగా నేను వాళ్ళ అమ్మకు నచ్చజెప్పి మంచి మాటలు చెప్పి నేను తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ బడిలో 1వ తరగతిలో యేషుమణి అమ్మాయి చదవడం జరుగుతుంది. ప్రతిరోజు అమ్మాయిని నేను తీసుకెళ్ళడం, నేను వాళ్ళకు భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే మనకు బడిబాట కార్యక్రమం పెట్టిందో అందులో భాగంగా ఒక విశ్వాసాన్ని, ఒక నమ్మకాన్ని గవర్నమెంట్ మనకు చెప్పడం కోసం, వాళ్ళని చేర్పించడం కోసం నేను నా వంతుగా కృషి చేయడం జరుగుతుంది. గతేడాది నుంచి ఆ బాలిక చదువులో రాణిస్తోంది. దీనిపై భద్రు ఆనందం వ్యక్తం చేశాడు. నా ప్రయత్నం ఫలించింది. ఆ బిడ్డ భవిష్యత్తు కోసం నేను చేసిన చిన్న సాయం నాకు గర్వకారణం. నిజానికి ఈ రోజుల్లో మనకెందుకు అనే ధోరణిలో చాలామంది ఉంటారు. కానీ మాలోతు భద్రు లాంటి ఉపాధ్యాయులు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారు. ఒక యాచకురాలి బిడ్డ జీవితంలో వెలుగు నింపేందుకు ఆయన చేసిన కృషి నిజంగా అభినందనీయం.